ఈ రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనములో ఇలా ఉంది: యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. భూమి ఆకాశాలను సూర్యచంద్ర నక్షత్రాదులను కలగచేసిన దేవుణ్ణి నమ్మినటువంటి వాడు ధన్యుడని ఇర్మియా ఆ కాలమందు చెప్పినాడు. మరొక మాట, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఈ రాత్రి కల్వరిలో నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృతుల్లోండి లేచిన యేసు ప్రభువునందు నువ్వు ఉన్నట్లయితే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. కాబట్టి నీలోనున్నటువంటి విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నదై ఉండకూడదు. నీలోనున్న విశ్వాసము కేవలము దేవుని శక్తిని ఆధారము చేసుకున్నదై ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. మనకు ఆయన చాటుగా ఉంటాడు. ఆయన చాటున మనం ఉంటాం. ఆయన మహోన్నతుడుగా ఉంటాడు. ఈ రాత్రి నీ హృదయంలో దేవుని యందున్న విశ్వాసమును సరిచేసుకోండి. నీవు కరెక్ట్గా అపనమ్మకము లేకుండా ఆయనలో విశ్వాసంలో ఉన్నట్లయితే దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. అట్లయితే పరిపూర్ణమైన విశ్వాసంలో ఆయన సన్నిధిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగరుడైన మా తండ్రి, ఈ రాత్రి సమయం మాకు ఇచ్చినారు. ఈ రాత్రి సమయమున నీ బిడ్డలను దీవించండి, బలపరచండి. మీరే ఆశ్రయ దుర్గముగా వారికి ఉండి వారిని ఆదరించండి. ఆయన ఎబెనేజరువై ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చినావు. నీ సహాయము మా అందరికి అనుగ్రహించండి. నీ బిడ్డలైన వీరినందరినీ పేరు పేరు చొప్పున బలపరచండి. మీ కుమారుడని యేసుక్రీస్తు రక్తధారల్లో కడగబడి నీ యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు పరిపూర్ణమైన విశ్వాసములో ఉండుటకు సహాయం చేయండి. ఈవేళ సమయంలోనైనా ఉదయం నుంచి పనులు చేసుకొని క్షేమంగా తిరిగి వస్తానికి సహాయం చేసినారు. ఇంకను పనుల్లో, డ్యూటీల్లో, అలాగే వ్యాపారాలలో, అలాగే నాయన మరి వ్యవసాయపు పనుల్లోనూ కూడా ఉంటుండగా మీ నామములో వారిని దర్శించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. విద్యార్థులు కూడా నాయన స్కూల్ నుండి, కాలేజీల నుండి తిరిగి వచ్చినారు. వారిని బలపరచండి. తిరిగి నీ చిత్తాన్ని బట్టి ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని మేమందరము గడిపే భాగ్యము నాకు దయచేయండి. ఈ రాత్రి మాకు సుఖనిద్ర దయచేయండి. యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ గుడ్ నైట్ అండి.